ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయంలోని 21వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఏమి వివరించారంటే, ప్రియ వస్తువు లభించినప్పుడు ఒప్పుంగుట కానీ, అప్రియ వస్తువు లభించనప్పుడు కృంగిపోవుట కానీ లేకుండా స్థిరబుద్ధి కలిగి ఉండుట, మోహము లేకుండా ఉండేటువంటి వాడిని బ్రహ్మవేత్త యొక్క లక్షణములని తెలియజేశారు. అయితే ఈరోజు తెలుసుకోబోయేటువంటి 21వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అట్టి బ్రహ్మస్థితి యందు అనగా ఆత్మయందు నిలకడ కలుగుటకు ఉపాయమును వచించుతున్నారు. బాహ్యస్పర్శ్యేష్వశక్తాత్మా విందత్యాత్మని యసుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బాహ్యస్పర్శేషు బాహ్యమునందుల శబ్దాది విషయములకును అసక్తాత్మ ఆసక్తి లేని మనసు గలవాడును ఆత్మని ఆత్మయందు యత్ సుఖం ఏ సుఖము కలదు అనగా తత్సుఖం విందతి అట్టి సుఖమును పొందుతున్నాడు. రహా అతడు బ్రహ్మయోగయుక్తాత్మ బ్రహ్మనిష్టయను సమాధితో కూడుకున్నవాడై అక్షయం నాశరహితమైన సుఖమును అశ్నుతే పొందుతున్నాడు. తాత్పర్యం: బాహ్యమునగల శబ్దాది విషయములందు ఆసక్తి లేనివాడు ఆత్మయందు ఎట్టి సుఖము కలదు అట్టి సుఖమునే పొందుతున్నాడు. అతడు బ్రహ్మనిష్టయను సమాధితో కూడుకున్నవాడై అక్షయమగు సుఖమును పడవుతున్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో ఆత్మలో అంటే ఆత్మయందు నిలకడ కలగాలంటే శబ్దాది విషయంలో నుండి మనసు మరచాలి. బాహ్య విషయంలో ఆసక్తి లేని మనసు అంతర్ముఖమై ఆత్మయందు స్థిరత్వము పొంది అక్షయ సుఖమును పొందుతున్నదని మనకు ఇక్కడ వివరించబోతున్నారు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.